అయ్యో హిందూ దేవాలయాలు! భారతదేశం, భారత రాజ్యం మొత్తం సనాతన మత రాజకీయ ఆర్థికమయం. దీనిలో అనాదిగా సనాతన మతంగా హిందూ మతం, సనాతన రాజకీయ విధానంగా రాజరికం, సనాతన ఆర్థిక వ్యవస్థగా గ్రామము, గ్రామ వ్యవస్థ, కుటుంబము, కుటుంబ వ్యవస్థ మరియు వికేంద్రీకరణములు కొనసాగుతూ వస్తున్నాయి. వీటిల్లో సనాతన మతమైన హిందూ మతం యొక్క పూర్ణ సిద్ధాంతపు ప్రతినిధులుగా, ప్రతిబింబాలుగా, ప్రతిరూపాలుగా, పీఠాలుగా, వగైరాలుగా హిందూ దేవాలయాలు ఉంటూ పనిచేస్తూ కొనసాగుతూ వస్తున్నాయి. ఇది ఆసేతు హిమాచలం కృతయుగం నుండి నేటి వరకు, ఇంకా చెప్పాలంటే సృష్టి ఆది నుండి సృష్టి అంతం వరకు నిరంతరంగా శాశ్వతంగా కొనసాగుతూ వస్తున్న ప్రక్రియ. ఆ క్రమంలో వీటి నిర్వహణ బాధ్యతని అటు పురాణ కాలంలో కానీ, ఇటు చారిత్రక కాలంలో కానీ ఈ ఆయా కాలాలలోని హిందూ రాజకీయ ప్రతినిధులైన రాజులు, చక్రవర్తులు ఏనాడు పెట్టుకోలేదు, చేజిక్కించుకోలేదు. మొత్తం గత కాలాలని నిశితంగా పరిశీలిస్తే వాటి నిర్వహణ బాధ్యతలు సర్వసంగ పరిత్యాగులు, వానప్రస్థులు, సన్యాసులు, మహాత్ములు, సిద్ధపురుషులు, మహర్షులు మొదలైన వారి చేతులలో ఉండేవి. ఈ ప్రభుత్వాల అధిపతులు, ప్రభువులు కూడా సామాన్య ప్రజానీకం వలనే వాటి భక్తులుగా కొనసాగుతూ ఉండేవారు. వాళ్ళ స్థాయిలో కానుకలు వాటికి సమర్పించుకునేవారు. అంతవరకే ప్రభుత్వాల పాత్ర. అట్లా గడుస్తూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించే సమయం ఆసన్నమయ్యి భారతదేశం, భారత రాజ్యం బానిసత్వం నుండి విముక్తం అయ్యి స్వతంత్రం అయ్యింది. మొత్తం దేశం రాజరికం నుండి ప్రజాస్వామ్యానికి మళ్ళింది. దానిని నిర్వహించడానికి ప్రభుత్వాల పేరుతో ఏర్పడ్డ నిర్వహణల అనగా మేనేజ్మెంట్స్ చేతుల్లోకి అప్పటి వరకు స్వతంత్రంగా కొనసాగుతూ వచ్చిన హిందూ దేవాలయాలు వెళ్ళిపోయి వాటి స్వతంత్రాన్ని, పవిత్రతలని పూర్తిగా కోల్పోయి వాటికి బానిసలైపోయినాయి. అనగా బానిసగా ఉన్న దేశం స్వతంత్రమైంది. దాని నిర్వహణ కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ఏ మత నమ్మకము, ప్రత్యేకించి హిందూ మత నియమాల, దీక్షల, నిగ్రహాల పాటింపులు, నమ్మకాలు లేని, దైవభీతి, దైవభక్తి లేని సెక్యులర్ ప్రభుత్వాలు అయినాయి. స్వతంత్రంగా ఉన్న ఎన్నో నియమ నిగ్రహ సంపత్తులు గల హిందూ దేవాలయాలు ఆ ప్రభుత్వాలకి బానిసలైనాయి. దీనికి కారణాలు వెతుక్కుంటూ కూర్చోవడం మాత్రమే మన పని కాదు. మళ్ళీ హిందూ దేవాలయం ఈ సెక్యులర్ ప్రభుత్వాల నిర్వహణ అనగా బానిసత్వం నుండి విముక్తం అయ్యి స్వతంత్రం కావాలి. దానికోసం ఉద్యమించాలి. అదే ప్రస్తుతం హిందూ దేవాలయాలు ఎదుర్కొంటున్న సకల సమస్యలకి సంపూర్ణ పరిష్కారం అవుతుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కలుషితమైంది, అపవిత్రమైంది అన్న కొన్ని ఆరోపణలు ప్రచారంలోకి వచ్చి వినబడుతున్నాయి. అది నిజమైన అబద్ధమైనా కూడా ఆ ప్రస్తావనలు, అలాంటి కథనాలు ప్రచారం కారాదు. ఇది జాతి మొత్తానికి సామూహిక అవమానం, అప్రతిష్ట, అగౌరవం వగైరా అయి ఉంది. ఇది భగవద్రోహం అవుతుంది. దైవదూషణలాగా. దైవదూషణ పాపమే, అనర్థమే. ఆ దూషణని విన్నా పాపమే, అనర్థమే. ఇది అత్యంత గోప్యంగానూ జాతి యొక్క మోడెస్టీ ఏమాత్రం దెబ్బతినకుండా జరిపించవలసి ఉంటుంది. అంతేగాని దీనిని ప్రస్తుత ప్రభుత్వాల బల ప్రదర్శనలకి వేదికగా చేసుకోనివ్వరాదు. ఇది అందరూ హిందువులపైన ఉమ్మడిగాను, విడివిడిగాను కూడా ఉన్న పవిత్ర బాధ్యత.